ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి డాక్టర్ రవికుమార్ గారు, ప్రముఖ వైద్యులు. మరి ఎన్నో వీడియోస్ సుమన్ టీవీలో మనం చూసాం డాక్టర్ గారు. మరి రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మాట్లాడడానికి సార్తో వచ్చేసాను. సో సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్కారం. సో ప్రజెంట్ ఇప్పుడు అందరికీ పిల్లలకి ఎగ్జామ్ టైమింగ్స్ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ, మరి ఈ ఎడ్యుకేషన్ దాంట్లో పడిపోయి చదువులో పడి డైట్ మెయింటైన్ చేయడం అనేది కుదరదు. పేరెంట్స్ కూడా వాళ్ళ హరిబరిలో వాళ్ళు ఉంటారు, వీళ్ళ హరిబరి. సో ఒక మంచి డైట్ స్టూడెంట్ తీసుకోవాలంటే ఒక్కసారి జనరల్గా ఎగ్జామినేషన్ టైంలో ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ హెవీ ఫుడ్ పెట్టకూడదమ్మా. ఫస్ట్ హైడ్రేషన్ బాగుండాలి, నీళ్ళు ఎక్కువ తాగించే ప్రయత్నం చేయాలి. పిల్లలకి ఎక్కువ నీళ్ళు. తర్వాత ఇప్పుడు హెవీ ఫుడ్ తింటే ఏమవుతుంది? సపోజ్ హెవీ ఫుడ్ అంటే బిర్యానీలు, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైస్ ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంటే అసలు వచ్చేది ఎండాకాలం, సరిగ్గా అరక్కపోవచ్చు, డయేరియా అయ్యే అవకాశం ఉంటుంది, మోషన్స్ పెట్టే ప్రాబ్లం, మళ్ళీ కడుపు నొప్పి. ఎగ్జామినేషన్ టైంలో ఇవన్నీ వాల్యుబుల్ టైం, ప్రతి అవరు వాల్యుబుల్. కాబట్టి ఈజీ ఇంట్లో వండి ఈజీగా అరిగేటువంటి ఆహారం ఎలాంటిది? అది ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎగ్ తింటాం, ఎగ్ ఈజ్ వెరీ గుడ్. ఎగ్తో పాటుగా పప్పు, ఆకుకూరలతో ఉన్నటువంటి ఆహారం, బీరకాయ, సొరకాయ, ఆనపకాయ, ఇలా రకరకాల వెజిటబుల్స్, ముల్లంగి, తర్వాత క్యారెట్, బీట్రూట్, తర్వాత నిమ్మకాయ జ్యూసు, బత్తాయి జ్యూసు, అంటే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అన్నాం కదా ఇందాక. న్యాచురల్గా సోడియం, పొటాషియం అన్నీ యాడ్ అవుతాయి కాబట్టి వాటిలో కొంచెం. సో ఎక్కువ వాటిని నీళ్ళల్లో హైడ్రేట్ అయ్యే విధంగా నీళ్లు తాపడం. 2, తేలికపాటి ఆహారం, ఎక్కువ ఫైబర్. ఇప్పుడు కీర దోసకాయలు, కీర, క్యారెట్ ఇలాంటివి వాళ్ళకి తరచూ ఇవ్వటం. అంటే ఇవి ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ బాగా అవ్వడం. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఉసిరికాయలు, ఇవన్నీ విటమిన్ సి, వాళ్ళకి ఎటువంటి జబ్బు రాకుండా కాపాడుతుంది. ఆమ్లా, విటమిన్ సి వచ్చే విధంగా. సో ఈ విధంగా తేలికపాటి ఆహారం పలుమార్లు ఇవ్వచ్చు, రోజులో ఒకటేసారి కాకుండా, ఎదిగే పిల్లలు కాబట్టి. తర్వాత వాళ్ళు ఎగ్జామ్ చదువుకునే టైంలో నిమ్మకాయ నీళ్ళు కలపడం, లేదు బత్తాయి జ్యూస్ ఇవ్వటం, లేదు ఇంకా కావాలంటే రకరకాలుగా వాటర్ మెలాన్ జ్యూస్, వాటర్ మెలాన్ అంటే పుచ్చకాయ, మస్క్ మెలాన్, దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి అసలు. సో ఇట్లాగా వాటర్ మెలాను ఇలాంటివి ఫ్రూట్స్. అంటే ఫ్రూట్స్లో కూడా ఈజీగా అరిగి ఆనందంగా ఉండి పొట్టకు ఆహ్లాదకరంగా ఉండాలి. అసలు ఈరోజు సబ్జెక్ట్ అంటే గట్ ఈజ్ ది బ్రెయిన్. మీ పొట్టలో ఫీలింగ్తోనే మీ మొహంలో మార్పులు వస్తాయి. మీరు సరిగ్గా మోషన్కి వెళ్ళకపోతే మొహంలో గ్లో సపరేట్గా ఉంటుంది. మీరు బాగా ఫ్రీగా మోషన్ చేయగలిగితే ఆ రోజంతా మీకు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఫైబర్ ఉండటం వల్ల డైట్లో, పలుమార్లు ఇచ్చే డైట్లో ఫైబర్ కంటెంట్, డైజెషన్ బాగా అవ్వడం వల్ల పిల్లలు వాళ్ళ చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, సరిగ్గా మోషన్ పాస్ చేయగలుగుతారు. అదే మీరు మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఈ డైజెషన్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇండైజెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మరి ఇండైజెషన్ వచ్చి సరిగ్గా అరక్క, మోషన్ సరిగ్గా పాస్ చేయలేక, ఇలా రకరకాల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీగా తేలికపాటి అరిగే ఆహారాలు, రసాలు, సాంబారు, ఇట్లాంటి అన్ని. సాంబార్లు ఏం చేస్తాం? క్యారెట్, తర్వాత ములక్కాయ, ఇలా 4-5 వెరైటీస్, ఉల్లిపాయలు అవి ఇవన్నీ వేసి బాగా సాంబార్ పెడితే, సొరకాయ, ఆరపకాయ అన్నీ వేసి చేస్తారు సాంబార్. దాంట్లో అన్ని రకాల పోషకాలు దొరికే అవకాశం. సో చాలా వరకు ఎండాకాలంలో ఎగ్జామ్స్లో నాన్ వెజిటేరియన్ దూరంగా ఉంటే చాలా మంచిది. తర్వాత మనకు ప్రోటీన్ కావాలి కాబట్టి కోడిగుడ్డు, లైట్గా ఫిష్ ఇలాంటి పెట్టచ్చు. కానీ చికెన్లు, మటన్లు, ఆయిలీ ఫుడ్స్, తర్వాత స్పైసీ ఫుడ్స్, తర్వాత వేయించినటువంటి ఆహార పదార్థాలు ఇవి తగ్గించుకొని పప్పు, రసాలు, ఇందాక నేను చెప్పిన వెజిటేరియన్స్, ఆకుకూరలు, కాయగూరలు, పాలు, కోడిగుడ్డు ఇలాంటివన్నీ పెట్టుకోవడం ద్వారా వాళ్ళకి ఈజీ డైట్, ప్రోటీన్ డైట్ లభిస్తుంది, ఫైబర్ డైట్ లభిస్తుంది, చక్కని నిద్ర పడుతుంది. తర్వాత స్టూడెంట్స్ ముఖ్యంగా 8 గంటలు బాగా నిద్రపోవాలి ఎగ్జామినేషన్ టైంలో. తద్వారా రాత్రి బాగా నిద్రపోతే పగలు లేచి చక్కగా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటారు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎగ్జామ్ కూడా హ్యాపీగా రాయగలుగుతారు. సో వీటంతటికీ పొట్టలో బ్యాక్టీరియా బాగుండాలి కాబట్టి కొబ్బరి నీళ్ళు, అదేవిధంగా మజ్జిగ నీళ్ళు, పెరుగులో కూడా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియా ఉన్నది. ఇప్పుడు స్టమక్ ఈజ్ ది సెకండ్ బ్రెయిన్ కాబట్టి, గట్ ఈజ్ ది సెకండ్ బ్రెయిన్ కాబట్టి, మీలో ఉన్నటువంటి కడుపులో సమస్య మీ ముఖంలో, మీ తలకాయలో రిఫ్లెక్ట్ అవుద్ది. కాబట్టి మీ బ్రెయిన్ ఫ్రెష్ ఉండాలంటే మీ గట్ కూడా ఫ్రీగా ఉండాలి. అసలే ఎగ్జామ్ వల్ల యాంగ్జైటీ, స్ట్రెస్, వివిధ హార్మోన్స్ రిలీజ్ అయ్యి
మీరు స్ట్రెస్లో ఉంటారు. దీన్ని మనం ఈ విధంగా ఎక్కువసారి హైడ్రేట్ చేసుకుంటూ, హార్మోన్స్ డైల్యూట్ చేసుకుంటూ, వాళ్ళకి మానసికంగా బలంగా చెప్తూ, ఇలా ఈజీగా అరిగేటువంటి ఆహార పదార్థాలు, ఈజీగా అరిగేటువంటి ఫ్రూట్స్, యాపిల్ కావచ్చు, అది జామకాయ కావచ్చు, దానిమ్మ గింజలు కావచ్చు, ముఖ్యంగా వాటర్ మెలాన్, మస్క్ మెలాన్, హైడ్రేషన్ ఇచ్చే ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఉండటం వల్ల అద్భుతంగా వాళ్ళకి ఈజీ డైజెషన్, మంచి ఫ్రూట్స్ తినడం వల్ల బాగుంటుంది ఆరోగ్యం. ఎగ్జామ్స్ కూడా బాగా రాయగలుగుతారు. సో ఒక్కసారి మా పేరెంట్స్కి ఒక్కసారి చెప్పండి సార్, ఎగ్జామ్ టైంలో పిల్లలకి ఎలాంటి డైట్ ఇవ్వాలి ఒక్కసారి. ముఖ్యంగా పేరెంట్స్ ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి ఎక్కువ ఈజీగా అరిగేటువంటి ఆహార పదార్థాలు అంటే ఆకుకూరలు పప్పు పెట్టచ్చు, లేదు బీరకాయ సొరకాయ ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ పెట్టచ్చు, కోడిగుడ్డు పాలు కూడుకున్నటువంటి ఆహారం పెట్టచ్చు. ఫిష్ మంచిదే, కానీ మంచి ఫిష్ అయి ఉండాలా. తర్వాత వాళ్ళకి ఈ స్పైసీ ఫుడ్స్ పెట్టరాదు, పెట్టకూడనివి స్పైసీ ఫుడ్స్, బిర్యానీలు ఎక్కువ, స్పైసీ ఫుడ్స్తో పాటు బిర్యానీలు ఎక్కువ, అవుట్ సైడ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్స్, ఇవన్నీ తగ్గించుకోవటం. తర్వాత నేను ఏందో చెప్పిన ఫ్రూట్స్ పెట్టాల్సినవి, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వాటర్ మెలాన్ కావచ్చు, మస్క్ మెలాన్ కావచ్చు, తర్వాత జామకాయలు కావచ్చు, సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మకాయకి సంబంధించినటువంటి జాతికి సంబంధించిన ఫ్రూట్స్ అన్ని, అది ఆరెంజెస్ కావచ్చు, బత్తాయి పండ్లు కావచ్చు, ఇలాగ రకరకాల ఫ్రూట్స్ పెట్టుకోవడం ద్వారా, తర్వాత నీళ్ళల్లో కూడా ఈ నిమ్మకాయ కలపడం, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ ఇవ్వడం ద్వారా, మజ్జిగ నీళ్ళు, తర్వాత పెరుగు ఇవి పెట్టడం ద్వారా గుడ్ బ్యాక్టీరియా కూడా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ముఖ్యంగా ఎగ్జామినేషన్ టైంలో వాళ్ళకి స్ట్రెస్ కూడా గురి కాకుండా వాళ్ళకి ధైర్యం చెప్తూ, కౌన్సిలింగ్ చేస్తూ, మానసికంగా మంచి 8 గంటల నిద్రతో చదువుకుంటే అద్భుతాలు, గొప్ప రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.